రోజూ కూర, చారుతో తినే బదులు అప్పుడప్పుడు పుదీనా, టొమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీర రైస్ లాంటివి చేస్తే మార్పుగానూ ఉంటుంది. తేలిగ్గానూ పనైపోతుంది. వాటిల్లో నువ్వులన్నం ఒకటి. దీనికోసం పౌడర్ చేసి నిలవుంచుకోవచ్చు. అందుకు అరకప్పు నువ్వులు, శనగ, మినప్పప్పులు 2 టేబుల్ స్పూన్ల చొప్పున, 2 చెంచాల జీలకర్ర, చెంచా మిరియాలు, 10 ఎండుమిర్చి, నిమ్మకాయంత చింతపండు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పావు చెంచా ఇంగువ తీసుకోవాలి. కడాయిలో శనగ, మినప్పప్పులను వేయించాలి. అవి కాస్త వేగాక జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు, చింతపండు జతచేసి వేయించాలి. ఇవి బంగారు రంగులోకి మారిన తర్వాత ఇంగువ వేసి అరనిమిషం వేయించి దించేయాలి. చల్లారిన తర్వాత ఉప్పు జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని తడిలేని, గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకోవాలి. నువ్వులన్నం చేయదలచినప్పుడు కడాయిలో నూనె కాగనిచ్చి ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేయాలి. అవి కాస్త వేగాక జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు జోడించాలి. ఇవి కూడా వేగిన తర్వాత అన్నం, 2 చెంచాల నువ్వుల పొడి, చెంచా నెయ్యి వేసి కలియబెడుతూ 2 నిమిషాలుంచి దించేస్తే సరి. ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంది.